రైతాంగానికి వ్యవసాయం ప్రధాన జీవనాధారం అని నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి 114 చెరువులకు నిరందించి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగడకుంట, తిమ్మాసముద్రం, ఎం. కొండాపురం, గోళ్ల, బొరంపల్లి గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి టీడీపీ రోడ్ షో చేపట్టారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు, మహిళలు హారతులు పట్టారు. గ్రామస్తులు, నాయకులు గజమాలలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. బీటీపీ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీటీపీని ఆపివేసి రైతుల ఆశలపై నిల్లుచల్లారని నిప్పులు చేరిగారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గంపై దృష్టి సారించి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేదీ కాదని మండిపడ్డారు. వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమే నారు. జగన్ ఆపిన బీటీపీ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు సూచనలతో తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నారు. రైతుల విజయంగా పరిగణిస్తామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. సైకిల్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అన్నాతమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఒకటి మాత్రం చెప్పాలి, నాకు టికెట్ వచ్చిన వెంటనే నా వెన్నంటి ఉండాలని ఈ కొండాపురం గ్రామానికి చెందిన అందరూ కూడా వచ్చి మేము సైతమని నన్ను ప్రోత్సహించి మీరు నడిపినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే మీరు నా పైన నమ్మకం ఉంచుకున్నారో, ఆ రోజు నన్ను ముందుకు నడిపారో, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా జీవితకాంతం నిలబెట్టుకునేటట్టే ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే మన గ్రామాలన్నీ ఒకే సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. మనము ఒకరిని విమర్శించి నా టైం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. మన గ్రామాలన్నీ ఒకే సమస్య, 2-3 సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడడం. 125% మంది ఈ ప్రాంత వాసులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇంతమంది ఆధారపడ్డ వ్యవసాయానికి మనకి బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఎక్కడ చూసినా ఎండ 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 ఉంది. అంటే ఎండ ఉన్నా కూడా భరించవచ్చు, కానీ కనీసం తాగడానికైనా వ్యవసాయానికైనా ఎక్కడా కూడా నీళ్ళు లేవు. మన చంద్రబాబు నాయుడు గారు 2018లో వచ్చి భైరవన దిబ్బ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వెళ్ళారు. అది 3 నెలలు 4 నెలలు జరిగిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చాడు. అన్ని పనులు కూడా ఆపాల్సిందిగా, ఏ పని కూడా జరగడానికి వీల్లేదు, 25% పనులు జరగని దాంట్లో కూడా ఎక్కడ కూడా పనులు చేయకూడదని ఆ పనులన్నీ కూడా ఆపాడు. అలా 2.5 సంవత్సరాలు అన్ని పనులు కూడా ఆగాయి. మనమే కాదు, రాష్ట్రం మొత్తానికి ఆపాడు ఆయన. ఆపిన దాంట్లో మన ఈ కరువు ప్రాంతమైన కల్లందరూ ప్రాంతం నిజంగా
ఎవరైనా మానవత్వం ఏదైనా ఉందంటే మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఉషశ్రీ జగన్ ఆమెనే చెప్పి చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు కొనసాగించింటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏదేమైనా కూడా తర్వాత 2023లో రాయదుర్గంకి జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చాడు. అప్పుడు చెప్పాడు నేను త్వరలో పనులు ప్రారంభిస్తానని. అప్పుడు కూడా రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం వేయలేదు. మరి కళ్యాణదుర్గం ప్రాంతానికి ఇంకొకసారి వచ్చాడు. ఎన్నికలకు 4 నెలల ముందు 5 నెలల ముందు వచ్చాడు. ఒక 50-60 మంది రైతులకు మాత్రమే భూ నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఎప్పుడైతే 50-60 మందికి చెల్లిస్తారో వాళ్ళకి మిగిలిన రైతులందరూ కూడా నమ్మకం పోయింది ఈ ప్రభుత్వం పైన. ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఇలా పనులన్నీ డిలే కావడానికి కారణమైంది. ఏదేమైనా కూడా ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్న తర్వాత రాబోయే 2 సంవత్సరంలో మన భైరవ దీపకు సంబంధించి 114 చెరువులు మరియు ఇంకొక 3 చెరువులు 117 చెరువులకి మొత్తం 2-2.5 సంవత్సరంలో అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని సమావేశంగా తెలియజేస్తున్నాను. ఏదో మాట చెప్పి పోయేవాడినైతే కాదు. ఖచ్చితంగా రైతులు కళ్ళలో ఆనందం చూడాలన్నదే నా కోరిక. ప్రతి ఒక్క రైతు కూడా ఆనందం ఉండాలి. ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం పైన ఆధారపడ్డారు. ఆ వ్యవసాయం ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటట్టు చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.